హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు వాళ్ళ ఛానల్. మై నేమ్ ఈజ్ హేమంత్. మాకు ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే అలాగే లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ న్యూస్ మీరు తెలుసుకోవచ్చు. సో అసలు ఈ వీడియోలో మీకు ముందుగా చెప్పబోయేది ఏంటంటే, మనకు ఒక వెబ్సైట్ ఒకటి ఉంది. అది ఏంటంటే శిక్ష.com అని చెప్పేసి ఓన్లీ ఫర్ స్టూడెంట్స్కి అనమాట. ఈ సైట్ యూజ్ఫుల్. సో మీరు ఇది కూడా ఒకసారి వెరిఫికేషన్ చేయండి. ఒకసారి నేను అంతా చూశాను, సైట్ చాలా బాగుంది. శిక్ష.com వచ్చేసరికి సో అవుట్ ఆఫ్ యూనివర్సిటీస్ మొత్తం అన్ని ఎంబీఏ గురించి కానీ ఏదైనా సరే స్టూడెంట్స్ గురించి ఎడ్యుకేషన్ సంబంధించి అన్నీ ఉందన్నమాట. దీంట్లో డిజైన్స్ వచ్చేసరికి ఇంజనీరింగ్ కోర్సు, అదర్ కోర్సెస్, స్టడీ బోర్డు, మీరు ఏది కావాలంటే అది కంప్యూటర్ కానీ, ఇంజనీరింగ్ కానీ, మాస్టర్ ఎంబీఏ కోర్స్ కానీ ఏదైనా సరే దీంట్లో రిజిస్టర్ అవ్వండి. ప్రతి స్టూడెంట్, ఎవ్రీ స్టూడెంట్ దీంట్లో రిజిస్టర్ అవ్వచ్చు. ఈ సైట్ చాలా బాగుంది, ఒకసారి చెక్ చేయండి దీన్ని. సో చూసినట్లయితే అసలు ఈ వీడియోలో మీకు చెప్పబోయేది ఏంటంటే, ఇదనమాట మెయిన్ సైటు. www.shiksha.com అనే సైట్ ఉంది. ఇది ఓపెన్ చేసి చూడండి ఒకసారి గూగుల్లో మీరు ప్రయత్నించినట్లయితే. నెక్స్ట్ అసలు దీని గురించి మీకు చెప్పబోయేది ఏంటంటే, ఈ శిక్ష.comలో మీ యొక్క కాలేజ్, ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో ఆ స్టూడెంటు మీరు మీ యొక్క కాలేజ్ గురించి వీళ్ళతో షేర్ చేసుకోవాలన్నమాట. అంటే మీరు షేర్ చేస్తే ఏంటంటే ఫర్దర్ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి టాప్ 1 బెస్ట్ కాలేజ్ ఏదో వీళ్ళు సెలెక్ట్ చేసి చెప్తారనమాట. మీరు ఒపీనియన్ బట్టి ఏ బెస్ట్ కాలేజ్ అంటే స్టూడెంట్ చెప్తే ఎలా ఉంటుంది ఏంటనేది దీన్ని ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి షేర్ యువర్ ఎక్స్పీరియన్స్, అంటే టాక్ అబౌట్ ద గుడ్, ద బ్యాడ్ అండ్ ద మిస్సింగ్. సో మీ కాలేజ్ గురించి ఎవరైతే ఇప్పుడు 4th ఇయర్ వాళ్ళు కానీ, 3rd ఇయర్ వాళ్ళు కానీ, ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్ గురించి ఇంజనీరింగ్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఇంకా చాలా యూనివర్సిటీ ఉంది. శిక్ష.comలో మీరు లాస్ట్లో చూసినట్లయితే ఇవన్నీ అవుట్ ఆఫ్ యూనివర్సిటీ అనమాట. వీళ్ళు కూడా మీరు ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. మీ కాలేజ్ ఎలా ఉంది ఏంటనేది షేర్ చేయొచ్చు అనమాట. ఈ శిక్ష.com వాళ్ళు దీన్ని ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే మీ కాలేజ్ ఎలా ఉంది, గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఇక్కడ కింద కాలమ్స్ ఇచ్చారు. ఆ కాలమ్స్ మనం ఒక్కోటి క్లారిటీగా చదివి ఫిల్ చేయాలన్నమాట. నెక్స్ట్ చూసినట్టయితే హెల్ప్ స్టూడెంట్ డిసైడ్ ఆన్ ద రైట్ కాలేజ్ అండ్ కోర్స్. కరెక్ట్ కాలేజ్, కరెక్ట్ కోర్స్ సెట్ చేసుకోవాలి కాబట్టి మీరు వచ్చే స్టూడెంట్స్కి హెల్ప్ చేయండి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారనమాట. ఇక్కడ చూసినట్లయితే రివ్యూ యువర్ కాలేజ్, గెట్ పేటిఎం క్యాష్. ఇక్కడ ఏంటంటే ఒక బంపర్ ఆఫర్ ఏంటంటే పేటిఎం క్యాష్ వస్తుంది అనమాట. మీకు 100 రూపీస్ పేటిఎం క్యాష్ అవైలబుల్లో ఉంది. ఇది ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేసి లాస్ట్లో సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు ఒకసారి మీరు ఇచ్చింది కరెక్టా కాదా 1-2 టైమ్స్ చెక్ చేసి, అంటే ఇప్పుడు చూసినట్లయితే ఏ కాలేజ్ గురించి ఆ కాలేజ్ డీటెయిల్గా రాస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు కాబట్టి ఏ కాలేజ్ ఎలా ఉంటుందో, మీరు ఎలా సజెషన్ ఇచ్చారు ఏంటనేది కూడా వాళ్ళు ఒకసారి రివ్యూ చేసి 1కి 2 సార్లు 3 టైమ్స్ రివ్యూ చేసి ఇక్కడ రాశారు చూడండి, రివ్యూ యువర్ కాలేజ్, గెట్ పేటిఎం క్యాష్. మీరు ఏదైతే రివ్యూ ఇస్తారో దాంట్లో విన్ అండ్ అష్యూర్డ్ 100 పేటిఎం క్యాష్. దాంట్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి 100 రూపీస్ పేటిఎం క్యాష్ అనేది మీ అకౌంట్లో వేయబడును అని దానికి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఫస్ట్ అసలు వచ్చేసరికి యువర్ కాలేజ్ రివ్యూ కెన్ హెల్ప్ 1000 ఆఫ్ స్టూడెంట్స్ మేక్ ఇన్ఫార్మ్డ్ కాలేజ్ డెసిషన్. యూ విల్ గెట్ 100 రూపీస్ పేటిఎం వాలెట్ విత్ ఇన్ 30 days ఇఫ్ యువర్ రివ్యూ ఈజ్ యాక్సెప్టెడ్ బై యునైటెడ్ స్టేట్ వాళ్ళు దీన్ని ప్రొవైడ్ చేశారనమాట. యుఎస్ అని వచ్చేసింది. సో మీరు ఏ కాలేజీ ప్రొవైడ్ చేసినా సరే కాలేజీ మాత్రం అన్ని కాలేజెస్ ఉంటాయి. మీ కాలేజ్ నేమ్ ఇక్కడ టైప్ చేసేయండి. ఫస్ట్ ఇచ్చినట్లయితే ఇక ఫస్ట్ కాలం చూసినట్లయితే కాలేజ్ నేమ్ ఉంది. ఫస్ట్ వచ్చేసరికి కాలేజ్ నేమ్, ఎంటర్ ద కాలేజ్ నేమ్ అని, మీరు ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్ నేమ్ టైప్ చేయండి. లొకేషన్ ఎక్కడ టైప్ చేయండి సెకండ్ కాలం. నెక్స్ట్ వచ్చేసరికి కోర్సు, మీరు ఏ కోర్స్ అయితే దేని గురించి బెస్ట్గా చెప్పాలనుకుంటున్నారో దాని గురించి ఇక్కడ కోర్స్ అనేది రాసేయండి. ఇయర్ ఆఫ్ కంప్లీషన్, మీరు ఎప్పుడు కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్లేస్మెంట్స్ ఎన్ని వచ్చినాయి. నెక్స్ట్ ఇన్స్ట్రక్చర్, దాని యొక్క ఇన్స్ట్రక్చర్ ఎలా ఉంది. నెక్స్ట్ ఫెసిలిటీ వచ్చేసరికి ఎలా ఉంది. నెక్స్ట్ ఇక్కడ అదర్ డీటెయిల్స్, మీరు ఇంకేమైనా రాయాల్సి అనుకుంటే రాయండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టే స్టార్ మార్క్స్ ఉండొచ్చు సార్, ఈ కంపల్సరీగా మీరు ఫిల్ చేయాలన్నమాట. టైటిల్ ఆఫ్ రివ్యూ, మీరు ఇచ్చిన దానికి అసలు టైటిల్ ఏంటి దాని గురించి క్లియర్గా రావాలి. మనీ ఎంత ఉంది, ఎక్కువగా ఉందా లేకపోతే మీకు తక్కువగా ఉందా. ఇక్కడ క్లిక్ చేసినట్టే ఎక్సలెంట్, ఇక్కడ ఆటోమేటిక్ మీరు క్లిక్ చేస్తే ఎక్సలెంట్ అని పడుతుంది, అబోవ్ యావరేజ్ అని పడుతుంది, యావరేజ్ అని పడుతుంది, బిలో యావరేజ్, పూర్. సో మీరు 1 స్టార్ ఇచ్చినట్టయితే పూర్ అనమాట, 2 ఇచ్చినట్టయితే బిలో యావరేజ్, 3 స్టార్స్ ఇచ్చినట్టయితే యావరేజ్, నెక్స్ట్ 4 స్టార్స్ ఇచ్చినట్టు అబోవ్ యావరేజ్, నెక్స్ట్ 5th స్టార్స్ ఇచ్చినట్టయితే ఎక్సలెంట్ అనమాట. ఇవన్నీ ఫెసిలిటీ ఎలా ఉంది ఏంటని ఒక్కొక్కటి మీరు చెక్ చేసుకొని నీట్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, లాస్ట్ నేమ్ ఇవ్వాలి, మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి. అంటే మీరు 100 రూపీస్ పేటిఎం క్యాష్ గెలిచారనుకోండి, వాళ్ళు రివ్యూ చేసి విన్ అవుతారు చూసారు, అప్పుడు మీ మెయిల్ ఐడికి సార్ మీరు ఇచ్చిన రివ్యూ కన్ఫామ్ అయింది, సో మీరు గెలిచారని 100 రూపీస్ పేటిఎం క్యాష్ మీ అకౌంట్, ఏ ఈమెయిల్ ఐడి ఇదే ఈమెయిల్ ఐడికి మీ పేటిఎం అకౌంట్ అనేది ఉండాలి. సో
అట్లాంటిదే ఇవ్వండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఫేస్బుక్ లింక్డ్ ప్రొఫైల్ ఏదైతే మీ ఫేస్బుక్ కానీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కానీ ఏదో ఒకటి అక్కడ యూఆర్ఎల్ టైప్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ టైప్ చేయండి. మీ పేటిఎం అకౌంట్లో ఏదైతే మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యారో సేమ్ మొబైల్ నెంబర్ ఇక్కడ అవ్వాల్సి ఉంటుంది. సో అంతా కంప్లీట్ అయినాక ఇక్కడ సబ్మిట్ కొట్టండి. సో మీరు లాస్ట్లో చూసినట్లయితే ఇక్కడ మనకి మ్యాటర్ రాయటం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, నేను చెప్తాను. యువర్ రివ్యూ విల్ బి మోడరేట్ బై అవర్ టీమ్ వితిన్ 30 days. మీరు ఇచ్చిన రివ్యూని 30 daysకి దీన్ని వెరిఫై చేస్తారన్నమాట. వన్స్ యువర్ రివ్యూ పబ్లిష్డ్ అవర్ టీమ్ వీ విల్ గెట్ కన్ఫర్మ్ ఈమెయిల్. ఒకవేళ మీరు సబ్మిట్ చేస్తే కనుక సబ్మిట్ అయిందో లేదో కూడా మీ మెయిల్కి సెండ్ చేయబడుతుంది. సో సెండ్ చేసినాక 100 విల్ బీ క్రియేటెడ్ యువర్ పేటిఎం అకౌంట్ అసోసియేటెడ్ విత్ యువర్ మొబైల్ నెంబర్ నెక్స్ట్ 30 days. ఎప్పుడైతే దీన్ని సబ్మిట్ చేస్తారో ఆ తర్వాత 30 daysకి 100 రూపీస్ పేటిఎం క్యాష్ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది. చూసినట్లయితే ఇఫ్ యూ డోంట్ రిసీవ్ ఈవెన్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ సెలక్షన్ ఆఫ్ యువర్ రివ్యూ దట్ కెన్ యూ రైట్ ఏ కాలేజ్ రివ్యూస్ @sakshi.com. ఒకవేళ మీరు సబ్మిట్ చేసినాక ఒకవేళ మీ 100 రూపీస్ పేటిఎం క్యాష్ రాకపోతే కనుక వాళ్ళకి కింద మెయిల్ ఐడి ఇచ్చారు reviews @sakshi.com అని. ఈ మెయిల్ ఐడికి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసిన సక్సెస్ఫుల్ అని ఏదో ఒకటి వస్తుంది. దాని స్క్రీన్ షాట్ తీసుకొని అట్టి పెట్టుకోండి. ఎందుకంటే ఫర్దర్ వెరిఫికేషన్ 30 days అయినాక మీకు మెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ మెసేజ్ వస్తుంది అనమాట. ఇక్కడ జాగ్రత్త చూడండి, మొబైల్ నెంబర్ మీరు ఏదైతే పేటిఎం అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో ఆ మొబైల్ నెంబరే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మీ ఫేస్బుక్ ఐడి ఇవన్నీ జాగ్రత్తగా 1-2 సార్లు చూసి చెక్ చేయండి. మీరు ఏంటంటే కరెక్ట్ రివ్యూ ఇవ్వండి. ఎందుకంటే మీ జూనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా వచ్చే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతారు. సో ఈ Shiksha.com అనే వాళ్ళు దీన్ని ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో ఇది వచ్చేసరికి యూఎస్ అనమాట. దీన్ని ఈ వెబ్సైట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. వీ విల్ రిజెక్ట్ యువర్ రివ్యూ. సో ఒకవేళ వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఇట్ ఈస్ టు షార్ట్ అండ్ వేజెస్ వితౌట్ ఎనీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. మీరు ఏ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, తక్కువ ఇచ్చినా సరే దాని గురించి మీరు పూర్తిగా రాయిపోయినా సరే వాళ్ళు రిజెక్ట్ చేస్తానని చెప్తున్నారు. యూ హ్యావ్ కాపీ టెక్స్ట్ ఎనీవేర్ ఆన్ ద ఇంటర్నెట్. దీన్ని మీరు ప్రింట్ తీసుకోండి, లేకపోతే ఎనీవేర్లో ఎక్కడైనా చేసుకోండి. జంక్ క్యారెక్టర్స్ SMS లాంగ్వేజెస్ ఏదైనా మీరు అబ్జర్వ్ వర్డ్స్ మాత్రం ఇవ్వద్దు. అంటే అబ్జర్వ్ వర్డ్స్ అంటే మీరు దయచేసి మీరు ఎలా ఉందో కాలేజ్ అలా మాత్రం ఇవ్వండి. బూతులు తిడతాం కానీ, అంటే అబ్జర్వ్ వర్డ్స్ అంటే ఏదో పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడతాం కానీ పిచ్చి పిచ్చిగా టైప్ చేయడం కానీ అలా మాత్రం చేయొద్దు. ఇక్కడ జాగ్రత్తగా ఇవ్వడం అనేది జరిగింది. రిజెక్ట్ చేస్తారు. మీరు ఇచ్చే కామెంటు మీ నేము ఎవరైతే ఇచ్చారో ఆ కాలేజ్ గురించి ఆ నేము డీటెయిల్స్ వరుసనే మీరు ఆ కాలేజీకి సెండ్ అయిపోతాయి అనమాట. వరుసనే మీ కాలేజ్ మీ స్టూడెంట్ మీ కాలేజ్లో చదివిన స్టూడెంట్ ఇలా చెప్పారని చెప్పేసి మీ రివ్యూ కూడా ఉంటుంది. సో జాగ్రత్తగా ఇచ్చేటప్పుడు ఫేక్గా మాత్రం ఎవరు ఇవ్వద్దు. దయచేసి ఉన్నది ఉన్నట్టు ఇవ్వండి, మీ కాలేజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో ఇదనమాట. 100 రూపీస్ పేటిఎం క్యాష్ మాత్రం మీరు ఇచ్చిన సబ్మిట్ రివ్యూ అయిన తర్వాత 30 daysకి మీకు దీన్ని వెరిఫై చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా మీరు ఈ వెబ్సైట్ కూడా చాలా మంచిది. నేను వెరిఫికేషన్ చేశాను ఒకసారి. Shiksha.com అనమాట. ఈ వెబ్సైట్లో అన్ని సంబంధించిన ప్రతి స్టూడెంట్కి ఉపయోగపడేది మొత్తం ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. సో మీకు ఏమన్నా ఇంకా ఫర్దర్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉండి ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ మీ ఇమేజెస్ కూడా ఇవ్వటం అనేది జరిగింది. ఇక్కడ చూసినట్లయితే కెరీర్స్ కూడా ఉండే ఎక్కడెక్కడ జాబ్ పడి కెరీర్స్ అది కూడా తెలిసిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా సెలెక్ట్ స్ట్రీమ్ మీరు ఏదైతే ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకొని ఏ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో జేఈ అయితే జేఈ, ఏడబ్ల్యూ అయితే మెయిన్స్, ఏపీ ఎంసెట్ అయితే ఏపీ ఎంసెట్. సో దాని గురించి సెర్చ్ చేయండి. దాని గురించి డీటెయిల్స్ క్లారిటీగా ఇవ్వటం అనేది జరిగింది. అబౌట్ ఎగ్జామ్ గురించి, ఇంపార్టెంట్ డేట్స్ గురించి, కాలేజెస్ ఏమేమి ఉన్నాయి, అసలు ఏపీలో ఏమేమి కాలేజెస్ ఉన్నాయి అని ఇవ్వటం అనేది జరిగింది. ఇది ఒక మంచి వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు స్టూడెంట్స్కి. సో మా ఒక తెలుగు నెట్వాల్ ఛానల్ ద్వారా ఈ Shiksha.com అనే వెబ్సైట్ని స్టూడెంట్స్కి నేను అందజేస్తున్నాను. సో మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.